ప్రభుత్వం అయితే ప్రతి చోట అన్ని చోట్ల స్పందిస్తుంది. నీళ్ళలో చిక్కుపోయిన వాళ్ళు ఈ ఎదర మాత్రం కొంచెం ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. సీఎం గారు రాలేదని చెప్పేసి సీఎం గారు ఇప్పుడు అక్కడే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆహారం కానీ మంచినీళ్ళు కానీ పొద్దున్నే మిల్క్ కానీ టిఫిన్ కానీ అన్ని ఆహార పదార్థాలు గవర్నమెంట్ వారు ఇప్పుడు ఈ రోజు వరకు కూడా వాళ్ళు గవర్నమెంటే చూసుకుంటుంది. సీఎం గారే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆయన అంటే బయట అనుకునే టాక్ ఏంటంటే ఆయన అయితే అసలు నిద్రపోవట్లేదు. అర్ధరాత్రి 1 గంట వరకు పనిచేస్తున్నారు. ఉదయం 4:30కే లెగిసి ఈ ప్రజల వద్దకు వచ్చి సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని చేసి చెప్తున్నారు. చాలామంది ఇప్పుడు హెల్పింగ్ అయితే అవుతుంది. ఇంకొన్ని బోట్లు ఉంటే ఇంకా త్వరగా ఇదవుతుంది. ఇంకొక రోజులో ఇదంతా సెట్ అయిపోద్ది అనిపిస్తుంది అన్న. గత వరద వచ్చిన 3 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే తిరుగుతూ ప్రజల మధ్య ఉంటా ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఒక ధైర్యం కలిగిందా? చాలా చాలా. ఇప్పుడు నమ్మకం లేదనుకున్న వాళ్ళు కూడా నమ్మకం వచ్చింది. నమ్మకం లేదనుకున్న వాళ్ళు కూడా నమ్మకం వచ్చింది. ఈ ఏరియాలో అని కాదు, ఎక్కడైనా కానీ. ఇప్పుడు అయోధ్య నగర్ కానీ 32 డివిజన్ కానీ పలగని ప్రభాకర్ స్ట్రీట్ అటువైపు వాళ్ళకి కానీ అంటే మొత్తం తిరుగుతూనే ఉన్నాం. మేము కూడా సహాయ చర్యల్లో ముమ్మరంగా తిరుగుతూనే ఉన్నాం. గవర్నమెంట్ వాళ్ళకి స్పందిస్తూ ఉన్నాం. ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా ఆహార పదార్థాలు ఎవరైనా ఇచ్చినా కానీ చాలా చాలా ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. చాలా ఫుడ్ అక్కడ బ్రిడ్జి దగ్గరే వేస్ట్ అయిపోతుంది, ఇక్కడ వరకు రావట్లేదు. కానీ ఇక్కడున్న లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీ వాళ్ళే కానివ్వండి, వేరే నాయకులు ఎవరైనా కానివ్వండి, గవర్నమెంట్ వాళ్ళు అన్నీ కూడా ప్యాకింగ్ చేసి హౌస్ టు హౌస్ డెలివరీ చేస్తూ ఉన్నారు. ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ మాత్రం ముందు చర్య తీసుకుంటుంది. అంటే మరి ఒకవైపు జగన్ గారు ఏమో పూర్తిగా వైఫల్యం చెందింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాడు దద్దమ్మల్లే. ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఏముంది ఆయన? ఇప్పుడు మాట్లాడతానే అర్హుడు కాదు. ఇంట్లో కూర్చొని తాటాపల్లి ప్యాలెస్లో కూర్చొని 100 మాట్లాడవచ్చు. ఇక్కడికి వచ్చి దిగేవాడికి తెలిసిద్ది నొప్పి. ఆయన ఏమో 74 సంవత్సరాలు 75 సంవత్సరాల వయసులో కూడా విపరీతంగా కష్టపడుతున్నాడు. రోజుకి ఇప్పుడైతే నాకు తెలిసి 18 గంటలు 20 గంటలు కూడా చేస్తున్నాడు. అక్కడ కలెక్టర్ ఆఫీస్లోనే కూర్చుంటున్నాడు. ఆయన ఇంటికి వెళ్తలేదు. సీఎం గారు అని ఆయన ఇంటికి వెళ్తలేదు. చంద్రబాబు గారు ఇక్కడే కూర్చొని ఇక్కడే వర్క్ చేస్తున్నాడు. వృద్ధులు ఎవరైనా ఉన్నా సహాయం కావాలంటే నేనున్నానని చెప్పి భరోసా ఇస్తున్నాడు. అలాంటి వాళ్ళు కావాలి. కానీ అక్కడ కూర్చొని విమర్శ ఇప్పుడు ఈ టైంలో విమర్శ ఇవ్వకూడదుగా, ప్రభుత్వాన్ని విమర్శ ఇవ్వకూడదు కదా. ఏం జరుగుతుందో ఏంటో ఆ చేతనైతే సాయం చేయాలి, లేదంటే మనకు తోచింది చేయాలి. అట్లా విమర్శిస్తే ఏమొస్తుంది? అంటే నిన్న కూడా 25 కిలోమీటర్ల బుల్డోజర్ మీదే మీ ప్రాంతం చుట్టూరు తిరిగారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా మళ్ళీ వస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అన్న? అసలు సీఎం గారు చాలా గ్రేట్ అండి. ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు. 75 సంవత్సరాల వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు. అధికారులను కూడా మందలిస్తూ ఉన్నారు. మీరు వరద బాధితులు ఎవరైనా కోప్పడితే స్పందించండి, ఓర్పుతో సహనంతో సమాధానం చెప్పండి, కానీ వాళ్ళని ఏమీ అనొద్దనే మెసేజ్ ఇస్తున్నారు. అది చాలా గ్రేట్ మెసేజ్. అంటే ఎన్నో విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వం మీద. ఇక్కడ మీరు ఈ ప్రాంతంలో వరద బాధితుడిగా అసలు ఈ విమర్శలు ఎలా చూస్తారు? మీరు ప్రభుత్వం ఎంతవరకు మీకు సహాయం చేస్తున్నారు? సహాయం అయితే చూశారుగా, హెలికాప్టర్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్రోన్ల ద్వారా అన్ని విధాలుగా మనకి సహకారం చేస్తుంది సార్. మెడిసిన్ కానివ్వండి, డ్రోన్తో ఫుడ్ ఇవ్వటం కానీ, బిల్డింగ్ టు బిల్డింగ్ పైన అపార్ట్మెంట్లో ఎమర్జెన్సీ అన్న వాళ్ళకు కూడా సహాయం చేస్తున్నాయి సార్. మీ పేరు? నా పేరు రమణబాబు. ఎక్కడ ఏ ఏరియాలో మీరు ఉంటారు? నేను ఈ రోడ్డు చివరిలో గంగానమ్మ గుడి ఉంది, అక్కడ నుండి 2వ బిల్డింగ్లో ఉంటాను బాబు. పైన మా పిల్లలు ఏమన్నారంటే జడిసిపోయారు. ఈ వరదకి జడిసిపోయి అటు మధురనగర్ రమ్మన్నారు. గులాబీ తోట వెళ్ళాం. వాళ్ళు కూడా ఖాళీ చేసి వైజాగ్ వెళ్ళిపోతున్నారు. సరే మేము వెళ్ళిపోతున్నాం అంకుల్ అంటే, సరే నేను కూడా వచ్చేస్తున్నాయా, నేను మా ఇంటికి వెళ్ళి చూసుకొని వస్తాను, 4 రోజులు అయింది కదా. ఒకటి. రెండోది ఫుడ్ బాగానే దొరుకుతుంది, వాటర్ బాగానే దొరుకుతుంది. కానీ లీటర్లు ఇప్పుడు ఒక కేసుకి 24 26 వస్తాయి. ఒక కేసు నెత్తిన పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇదిగోండి ఇది తాగండి, ఈ లీటర్ బాటిల్ తాగండి అని ఇవ్వట్లేదు ఎవరును. దాన్ని కొద్దిగా మీరు కంట్రోల్ చేయగలిగితే ఇక మనకి ఇదేం లేదు. చంద్రబాబు నాయుడిని అనకూడదు, కానీ మేము బతికున్నంత వరకు గుర్తుపెట్టుకునే ఉంటాం. పెద్దయినా ముఖ్యంగా వరదొచ్చిన కాడ నుంచి ప్రతి పూట మీకు ఫుడ్ అందిందా? అందిందయ్యా, అందింది. కానీ ఏంటంటే పైకి రాలేకపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కింద నుండి ఇలా విసురుతున్నారు, క్యాచ్ చేసుకుంటున్నాం. మా ఇదంతా ఇద్దరము
మా ఆవిడే నేను 2 ప్యాకెట్లు అయితే 2 రోజులు సరిపడుతుంది. అంటే మీ పిల్లలందరూ వెళ్ళిపోయారా అంటా ఉన్నారు. ధైర్యంగా మీరు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటారు అసలు? ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ ఏరియాలో ఉన్నోళ్ళం మొదటి నుండి బయటికి వెళ్ళలేక కృష్ణలంక వెళ్ళాం అనుకోండి, ఎవరో ఒకరు చూస్తారు, కానీ కృష్ణలంక మేము వెళ్ళాం. మాకున్నది ఇక్కడే స్థిరాస్తులు, కానీ రాజీనగర్లో కానీ కంట్రీకి లేదు రాజీనగర్, ఓల్డ్ రాజీనగర్, ఇవన్నీ మా స్థిరాస్తులు ఉన్నాయి. అంటే వరద వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రాంతంలో ఎలాంటి సహాయ సహకారాలు అందించడంలో ముందున్నారు? అసలు ముందే ఉన్నారయ్యా, వారిని తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. ఈసారి కూడా అనకూడదు, కానీ ఇంకొక 50 సంవత్సరాలు అయినా సరే ఆయన అలాగే ఉంటాడు, ఆయన పేరు అలాగే ఉంటుంది. మరొకవైపు జగన్ గారు ఏమో పూర్తిగా వైఫల్యం చెందింది, అన్నం కూడా పెట్టలేకపోతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చెప్పారా? చెప్తారు అయ్యా, చెప్తారు. పెట్టినోడు ఎన్ని రకాలుగా అయినా చెప్తాడు, పెట్టినోడే చెప్పడం. అది మరి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీ వీధి నుంచి వెళ్ళారు ముందుకి, నిన్న కూడా చాలా సార్లు తిరుగుతా ఉన్నారు, బోట్ల మీద తిరుగుతా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అసలు? 25 కిలోమీటర్లు ఆయన పుక్ లైన్ మీద వచ్చాడంటే రికార్డ్ బ్రేక్ 77 సంవత్సరాల్లో. ఈ రోజుకి చెక్కి చెదరని ధైర్యంతో తిరుగుతున్నారు. చాలు. మీ పేరు? నా పేరు సాంబశివరావు అండి. ఏ ఏరియా సార్ మీది? మా సింగనగర్ డాబాకొట్ల రోడ్డు. ఏంటి సార్ మరి ఇక్కడ ప్రస్తుతం వరద కూడా ఇంకా కొనసాగుతూ ఉన్న పరిస్థితి, అసలు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేసిందంటారు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో? ఫస్ట్ డే మాత్రం కొంచెం లేట్ అయింది, డిలే అయింది. కానీ సెకండ్ డే నుంచి మాత్రం విత్ ఇన్ 1 అవర్లోనే, సెకండ్ డే 1 అవర్లోనే హెల్పింగ్ నేచర్ మాత్రం 100% బాగానే ఉందండి. కాకపోతే 48 years నుంచి ఇంత వరద ఎప్పుడూ రాలా, అది ఎక్స్పెక్ట్ చేసింది కాదు. కాకపోతే ఏంటంటే ముందు రోజు వచ్చిన వర్షం తోటి పోయింది లేవని అనుకున్నాం, కానీ 1 hour 2 hours 3 hours 10 feet. ఇక్కడ మాది 4 అడుగులు, ఇక్కడ నుంచి 5 అడుగులు, అంటే 9 అడుగులు నీరు వచ్చేసింది. మామూలు మనిషి ఎవ్వరూ వచ్చే పరిస్థితి లేదు. అంత భయంకరమైన పరిస్థితిలో కూడా వాళ్ళు వచ్చి హెల్పింగ్ చేశారు, సంతోషంగానే ఉంది. ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారా? 3 times వచ్చారండి. నైట్ టైం వచ్చారు, డే టైం వచ్చారు. అసలు ఆయన ఆ వయసుకి కష్టపడి వచ్చాడు, సంతోషం. ఓకే. ఎలా అనిపించింది ఆయన చూసినప్పుడు మీ ప్రాంతంలో పర్యటించారు? ధైర్యంగా ఉంది, చాలా ధైర్యంగా ఉంది. ఆయన ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉంది. ఓకే అండి. అంటే ఇప్పుడు కూడా మీకు కరెంట్ సప్లై కూడా ఈ రోజు వస్తారని చెప్పేసి, ఈ రోజు ఈవినింగ్ నుంచి 1 side వచ్చిందండి, ఈ సైడ్ రాలేదు ఇంకా. మరి ఎప్పటికి వస్తుంది తెలియదు, కానీ 1 or 2 hours లో వస్తాను అంటున్నారు. ఎక్స్పెక్టేషన్ తెలియదు కరెక్ట్గా వస్తుంది. అంటే ప్రెస్ మీట్ లో కూడా చెప్తా ఉన్నారు, ఆస్తి నష్టం కానీ వాహన నష్టం కానీ ఏమన్నా జరిగితే కనుక అది కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకునే అవకాశం కల్పిస్తానని చెప్పేసి మాట్లాడడం అసలు ఎలా అనిపించింది? దాని గురించే మేము బాధపడుతున్నాం. ఎందువల్లంటే ఎస్టిమేషన్ అనేది తెలియదు. 1 అడుగు వస్తే 2 అడుగులు వస్తుంది అనుకున్నాం, కానీ 7 అడుగు మామూలు ఇక్కడ నుంచి 4 అడుగులు మొత్తం 9 అడుగులు నీరు వచ్చింది. ఎంత షాప్ సగం బాగా స్పాయిల్ అయిపోయింది. ఇట్లా మాకు అన్ని రోడ్లు, లోనా సెంటర్ కావచ్చు, డాబాకొట్ల రోడ్డు కావచ్చు, అన్ని సెంటర్లకి అలాగే జరిగింది. టోటల్ గా సింగనగర్ ఏరియాలో మొత్తం అలాగే జరిగింది. కాబట్టి ఎస్టిమేట్ చేసేసి కొంచెం ఏదైనా ఆ హెల్పింగ్ నేచర్ కొంచెం ఇది అయిన వెంటనే హెల్పింగ్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే మీరు ఏం చేస్తుంటారు సార్? మాది బట్టల షాపేనండి. 25 years నుంచి ఇక్కడే ఉన్నాం, నేటివే. అది ఎప్పుడైనా ఇలా బుడమేరు వాగు పొంగడం కానీ ఇలా వరద రావడం కానీ ఎప్పుడైనా జరిగిందా? ఇంత ఎస్టిమేట్ ఒక 10 years బ్యాక్ వచ్చింది, కానీ ఇంత ఎక్కువగా రాలా. 1 or 2 hours లోనే వెళ్ళిపోయింది. తర్వాత కొంచెం డౌన్ ప్రదేశ్ వాళ్ళు ఏం చేశారంటే 1 or 2 days లేట్గా తీసుకోగలిగారు. మాది అంతవైపు అటువైపు ఉండేది. అప్పుడు కూడా కొంచెం వాటర్ వచ్చింది, కానీ ఇంత మూవ్మెంట్ చేసినంత ఎవ్వరికీ లేదు. ఇప్పుడు నాది 55 years, 60-70 సంవత్సరాలు కూడా మేము ఎప్పుడు ఇంత సంవత్సరం చూడలేదండి నేను అనుకుంటున్నాను. ఫుడ్ టైం టు టైం అందిందా? అండ్ ఫుడ్ అయితే మాత్రం వస్తుందండి.